హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అరు గుప్తాని అడుగుతూ ఉంటుంది. గుప్తా గారు, ఆయన ఎందుకు నా వైపే చూస్తున్నట్టుగా అనిపిస్తోంది నాకు అని చెప్పి అడగటంతో గుప్తా మౌనంగా ఉంటాడు. అమర్ చాలా ఆవేశంగా బాధగా లోపలికి పరిగెత్తుకుంటూ ఒక గదిలోకి వెళ్తాడు. ఇక అమర్ వెనకాతలే రామ్మూర్తి బాబు గారు అంటూ వెనకాతలే వెళ్తూ ఉంటాడు. ఇక అరు గుప్తా రాతోడు కూడా వెళ్తారు. ఆ గది అంతా చాలా చీకటిగా ఉంటుంది. గోడకి ఒక ఫోటో తగిలించి ఉంటుంది. అమర్ వెళ్ళి ఆ ఫోటోకి అడ్డుగా నుంచొని ఉంటాడు. బాబు గారు అంటూ రామ్మూర్తి కోపంగా అడుగుతూ ఉంటాడు. మీ 30 ఏళ్ళ మీ గతాన్ని మీ ఎదరకు తీసుకువచ్చాను. నేను వెయ్యబోయే ఈ ఒక్క అడుగుతో మీ 30 ఏళ్ళుగా ఎదురు చూపులు పోతాయి. మీ కన్నీరుకి సమాధానం దొరుకుతోంది. నేను ఎందుకు ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానో మీకు అర్థమవుతుంది. కానీ మీకు ఈ నిజం తెలిసిన తర్వాత నేను ఎందుకు నిజం చెప్పలేదో మీకు అర్థమవుతుంది. మీ ఈ బాధ కంటే కన్నీరే ఎదురుచూపులే మంచిదని అనిపిస్తుంది. మీరు మోయలేని భారాన్ని చూస్తారు, నిజాన్ని తెలుసుకుంటారు అని చెప్పడంతో రామ్మూర్తికి ఏమీ అర్థం కాదు. అరు కూడా ఏమి అర్థం కాక అలా చూస్తూ ఉంటుంది. అమర్ అరు ఫోటో దగ్గర దీపం పెడతాడు. సారీ అరు అని చెప్తూ ఉంటాడు. అరు అనుకుంటుంది, ఏంటి గుప్తా గారు, ఆయన కూతురు ఎవరో చెప్పమంటే ఆయన నాకు సారీ చెప్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది. అటు చూడు బాలిక అని అనటంతో అమర్ ఆ ఫోటో దగ్గర నుంచి ఒక్క అడుగు పక్కకు వేస్తాడు. అక్కడ అరు ఫోటో కనిపిస్తూ ఉంటుంది గోడకి. రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు, బాబు గారు ఆవిడ మీ భార్య కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అరు కూడా నా ఫోటో పెట్టారేంటి అని అడుగుతూ ఉంటుంది. బాబుగారు మీ భార్య ఫోటో కదా అని మళ్ళీ రెట్టించి అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు అర్థమవుతుంది రామ్మూర్తికి తన కూతురే అమర్ భార్య అని చెప్పి. ఒక్కసారిగా షాక్ అయిపోయి అరుంధతి ఫోటో దగ్గరికి వెళ్ళి అలా చూస్తూ ఉండిపోతాడు రామ్మూర్తి. ఇక అరు అయితే నాన్న అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక గుప్తా అవునని తల ఆడిస్తూ ఉంటాడు. ఇక అరు షాక్ అయిపోతుంది. మా నాన్న అని చెప్పి అలా షాకింగ్తో చూస్తూ ఉండిపోతుంది. అక్కడే కృంగిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇక రామ్మూర్తి అయితే అక్కడికి వెళ్ళి బాధపడుతూ అలా అరు ఫోటోని చూస్తూ ఉండిపోతాడు. ఇక్కడ మిస్ అమ్మ పరిగెత్తుకుంటూ వెతుకుతూనే ఉంటుంది. అక్కడెక్కడ అమర్ కానీ రాతోడు కానీ ఎవరు కనిపించకపోవడంతో కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో నిర్మల సదాశివం ఫోన్ చేస్తారు. అమ్మ మిస్ అమ్మ ఎక్కడున్నావు, వాళ్ళు కనిపించారా అని అడగటంతో లేదత్తయ్య, నాకు వాళ్ళెవ్వరూ కనిపించలేదు, ఆఫీస్కి వెళ్ళి చూద్దామనుకుంటున్నా అని అనటంతో సదాశివం నేను ఆఫీస్కి కనుక్కున్నానమ్మా, అక్కడ కూడా లేరట అని చెప్పటంతో మరి ఎక్కడికి వెళ్ళినట్టు, అయితే ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటారు, నేను వెతుకుతాను అని మిస్ అమ్మ అంటుంది. లేదు మిస్ అమ్మ, నువ్వు ఇంటికి వచ్చేసే, ఒంటరిగా ఎంతసేపని వెతుకుతావు, వాళ్ళు ఎక్కడున్నారో మన ఇంటికి వచ్చాక తిరిగి వాళ్ళే చెప్తారులేమ్మా ఏం జరిగిందో, నువ్వు అలా ఒంటరిగా తిరగకు, వచ్చేసేయి అని చెబుతూ ఉంటారు. ఇక అప్పుడు సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక మిస్ అమ్మ ఆలోచిస్తుంది, అత్తయ్య వాళ్ళేమో ఇంటికి వచ్చేయమంటున్నారు, వీళ్ళేమో ఎక్కడ కనిపించట్లేదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఇక తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది మిస్ అమ్మ. రామ్మూర్తి ఏంటి బాబు గారు ఇదంతా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అవునండి, నేను నా భార్య చనిపోయిన తర్వాత తన కుటుంబాన్ని నా భార్యని ఒకటి చేద్దామని బయలుదేరాను. అప్పుడు తెలిసిన నిజమే ఇది అని చెప్పి ఆశ్రమానికి వెళ్ళి కనుక్కున్న నిజం అంతా కూడా జరిగిందంతా రామ్మూర్తికి చెబుతూ ఉంటాడు అమర్. రామ్మూర్తి అటు అరు ఈ మాటలు విని షాక్ అయిపోతారు. అవునండి, అప్పుడే నాకు ఈ నిజం తెలిసింది. కానీ మీకు ఇన్నేళ్లుగా మీ కూతుర్ని వెతుకుతున్నారు, ఈ నిజాన్ని మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు, తెలిసి మీరేమైపోతారో అని భయం వేసింది, మీ కన్నీటిని నేను చూడలేకపోయాను, అందుకనే ఈ నిజాన్ని దాయాల్సి వచ్చింది, మీ బాధకి విముక్తి లేదు, అందుకనే మీ మనసు ముక్కలు చెయ్యలేని నిజాన్ని నేను దాచిపెట్టాను, నన్ను క్షమించండి, మీరు 30 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న నిజం ఇదే అని చెప్పడంతో రామ్మూర్తి అంటే బాబుగారు అంటూ అడుగుతూ ఉంటాడు. అవును, నా భార్య మీ కూతురు అని అమర్ చెప్పడంతో ఒక్కసారిగా రామ్మూర్తికి గుండె పగిలిపోయినంత పని అవుతుంది. అలా
అరు ఫోటో దగ్గరికి వెళ్ళి అమ్మా అంటూ గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. ఇక ఆ బాధని అరు కూడా తట్టుకోలేకపోతుంది. అరు కూడా అలానే రామ్మూర్తి పక్కనే నుంచొని బాధపడిపోతూ ఉంటుంది. వాళ్ళని నాన్నని చూసుకుంటూ ఉంటుంది. అమ్మ ఎందుకమ్మా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు? నా బిడ్డ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. భగవంతుడా ఎందుకు నా కూతురి కనీసం చివరి చూపులు కూడా నన్ను చూడకుండా చేశావు. కనీసం నా కూతురు చావులో కూడా అనాథగానే వెళ్ళిపోయిందా అని చెప్పి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. నా కూతురు బ్రతికున్న నాళ్ళు ఈ తండ్రి వస్తాడని ఎదురు చూసి ఉంటుంది కదా, కానీ నీకు ఎలా కనికరం కలగలేదు తండ్రి అని చెప్పి ఆ భగవంతుడిని కోపంగా అరుస్తూ ఉంటాడు. కనీసం ఎందుకు పుట్టామో ఎందుకు చచ్చిపోతున్నామో తెలియకుండానే నా కూతురు చనిపోయింది. అంత పెద్ద శిక్ష ఎందుకు వేసావయ్యా? ఆ శిక్ష వేసింది నేనే. నేను నీకు ఏమి చేయలేకపోయాను, నన్ను క్షమించమ్మా అంటూ బాధగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు రామ్మూర్తి. ఆ బాధని అరు చూడలేకపోతూ ఉంటుంది. కనీసం ఈ తండ్రికి క్షమాభిక్ష పెట్టకుండానే నువ్వు వెళ్ళిపోయావా అమ్మా అంటూ బాధపడుతూ ఉంటాడు. నేను నీకు జీవితాంతం బాధనిచ్చానని నువ్వు నాకు కన్నీళ్ళని ఇచ్చావా అమ్మా? బాబుగారు నేను ఇది ఎలా జీర్ణించుకోవాలి, నేను ఇది ఎలా తట్టుకోవాలి, ముందడుగు ఎలా వెయ్యాలి జీవితంలో అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు రామ్మూర్తి బాధని అమర్ చూడలేకపోతాడు. రాథోడ్కి సైగ చేసి తీసుకురమ్మని చెప్తూ ఉంటాడు. ఇక రాథోడ్ అరుంధతి చంటి బిడ్డప్పుడు దొరికిన ఆ పంచెని తీసుకువచ్చి ఇస్తాడు. ఇక అమర్ ఆ పంచెని తీసుకువెళ్ళి రామ్మూర్తికి ఇస్తూ ఉంటాడు. ఇక రామ్మూర్తి ఆ పంచెని పట్టుకొని ఒక్కసారిగా తన కూతుర్ని వదిలేసినప్పుడు విషయం గుర్తుకు వచ్చి ఇక పంచెని పట్టుకొని అలా బాధతో ఏడుస్తూ ఉంటాడు. ఇందుకేనండి నేను మీకు ఈ నిజాన్ని చెప్పలేకపోయాను అని అమర్ చెబుతూ ఉంటాడు. అరుకి మీ మీద కోపం కానీ ద్వేషం కానీ ఎప్పుడూ లేవండి. ఒక్కటే నమ్మేది, తన తండ్రి తనని చూడటానికి ఎప్పటికైనా వస్తాడు అని నమ్మకంగా ఉండేది. ఆ నమ్మకమే ఇప్పుడు నిజమైంది. నమ్మకం ఉన్న చోట కోపాలు ద్వేషాలు ఉండవు కదా అని చెబుతూ ఉంటాడు. నేను ఇన్నాళ్ళు తండ్రిగా ఓడిపోయాను అనుకున్నాను బాబు, కానీ ఇప్పుడే అర్థమైంది తండ్రిగా ఎప్పుడో చచ్చిపోయానని అని రామ్మూర్తి చెప్పి బాధపడుతూ ఉంటాడు. అయ్యో అలా మాట్లాడకండి, అందుకే ఈ నిజాన్ని మీకు ఇన్ని రోజులు చెప్పలేకపోయాను, మీరు ఇలా అయిపోతారనే అని చెప్పడంతో రాథోడ్ అంటాడు, మా మేడం గారు బంగారం సార్, ఆవిడికి చెడు చేయాలనుకున్న వాళ్ళు కూడా మంచి జరగాలని కోరుకునే మనిషి, అలాంటిది మీ చేత కన్నీళ్ళు పెట్టిస్తారా మా మేడం గారు అని చెప్తూ బాధపడుతూ ఉంటాడు. ఆ దేవుడు చాలా చెడ్డవాడు, మా మేడం గారికి తన కుటుంబాన్ని చూపించకముందే తీసుకువెళ్ళిపోయాడు అని చెప్పడంతో అమర్ అంటాడు, ఆ దేవుడు అంత పెద్ద శిక్ష అరుకి వెయ్యాలని అనుకోలేదు రాథోడ్, అందుకనే తండ్రికి కూతురికి ఇద్దరికి ఒకేసారి నిజం తెలిసేలాగా నాతో చెప్పించాడు అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతాడు. రామ్మూర్తి అడుగుతూ ఉంటాడు, అంటే ఏంటి బాబు, నా కూతురు ఇక్కడే ఉందా అని అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు అమర్ తన కూతురు ఇక్కడే ఉందని చెబుతూ ఉంటాడు. ఇక అందరూ షాక్ అయిపోతారు. అరుని అమర్ చూడగలడా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో.